నమస్తే వెల్కమ్ టు డైట్ మెను బాడీ అండ్ మైండ్ రెండు వేరు సపరేట్ అనుకుంటామండి అలా ఏం కాదు బాడీ అండ్ మైండ్ రెండు ఇంటర్లింక్డే ఎలా అంటే మనం బాడీ హెల్తీగా ఉంటేనే మన బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఫ్రెష్గా అనిపిస్తుంది అలాగే మన మైండ్ హెల్తీగా ఉంటే బాడీని హెల్తీగా ఉంచుకోవాలన్న మోటివేషన్ మనకు వస్తుంది సో రెండు హెల్తీగా ఉండాలంటే మేము చెప్పే హెల్తీ టిప్స్ని ఫాలో అయిపోవాలి మరి ఇవాళ కూడా బోల్డ్ అని హెల్తీ టిప్స్ రెడీ అయిపోయింది మన డైట్ మెను సో ఈ వారం అంతా కూడా మనం పీసీఓడి ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకున్నాం మనందరికీ తెలిసిందే చాలా వరకు అవగాహన వచ్చింది అయితే మనం ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసాం కాబట్టి ఇంకా బోల్డ్ అని విషయాలు తెలుసుకోవాలి అండ్ ఒకసారి బ్రషప్ ఇచ్చేసుకుని ఇంకా ఏమేమి మిస్ అవుట్ చేసామో కూడా తెలుసుకుందాము ఒక మంచి రెసిపీతో పాటు మరి అవన్నీ తెలియాలంటే రవలిని పిలిచేయాలి కదా లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ రవలి హాయ్ రవలి హలో రమ్య సో మనం ఈ వీక్ మొత్తం కూడా పీసీఓడి ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకున్నాం అలాగే లాస్ట్ ఎపిసోడ్కి వచ్చాం కాబట్టి సో ఒకసారి మనము మాట్లాడుకున్నంత ఒకసారి డిస్కస్ చేసుకుని అలాగే మిస్ అవుట్ చేసినవి డిస్కస్ చేసుకుంటే బెటర్ కదా షూర్ రమ్య ఓకే యాక్చువల్లీ పీసీఓడి ప్రాబ్లం అనేది ఏ ఏజ్ గ్రూప్లోనే రావచ్చు దీనికి లైక్ మేజర్ క్యూర్ అనేది మనం డైట్ అనే చెప్పుకోవాలి అంటే ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్తోనే మనం పీసీఓడి నుంచి బయటికి రాగలుగుతాము అంటే ఇది కంటిన్యూస్గా లైక్ అంటే కొన్ని డేస్ డైట్ ఫాలో అయినంత మాత్రాన్ని తగ్గిపోతుంది కంప్లీట్గా అని చెప్పలేము లాంగ్ టర్మ్లో లైక్ ప్రాపర్ హెల్తీ డైట్ ఇంకా ప్రాపర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తేనే సరిపోతుంది అండ్ ఇందులో సిమ్టమ్స్ విషయానికి వచ్చేసరికి పిగ్మెంటేషన్ కానీ యాక్నే కానీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడము హెయిర్ ఫాల్ మూడ్ స్వింగ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ మెన్స్ట్రల్ క్రాంప్స్ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ సిమ్టమ్స్ అని చెప్పొచ్చు అంటే అందరిలో ప్రతి ఒక్కరిలో అన్ని సిమ్టమ్స్ ఉంటాయని కాదు లైక్ ఇట్ డిపెండ్స్ కొద్ది మందిలో ఓన్లీ ఫ్యూ సిమ్టమ్స్ ఉంటుంది కొద్ది మందికి అసలు అసిమ్టమేటిక్ ఉంటుంది అంటే జస్ట్ ఓన్లీ వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారు లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 1 or 2 సిమ్టమ్స్ మాత్రమే కనిపించవచ్చు కొద్ది మందిలో అన్ని సిమ్టమ్స్ ఒక్కరిలో కూడా ఉండవచ్చు అంటే డిపెండ్స్ వాళ్ళు మెయింటైన్ చేసే దాన్ని బట్టి అంటే వాళ్ళు ప్రాపర్గా ఇంకా ఏదో డైట్ ఇంకా ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసి ఆ సిమ్టమ్స్ అవి లేకుండా లైక్ అంటే క్యాజువల్ లైఫ్ లీడ్ చేయొచ్చు జనరల్గా పీసీఓడి అనేసరికి చాలా మందికి ఇన్ఫర్టిలిటీ అని మాత్రమే గుర్తుంటుంది దానివల్ల ఇంకా ఎక్కువ ప్యానిక్ అయిపోయి ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో యాక్చువల్లీ పీసీఓడి ప్రాబ్లమ్కి క్యూర్ అంటే మన చేతిలోనే ఉంది అంటే మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే లైక్ ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఎలాంటి లైక్ కాంప్లికేషన్స్ లేకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు నార్మల్గా ఉండొచ్చు అయితే నువ్వు చెప్పినట్టు ఇప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటే ఇదేదో ఒక పీరియడ్ ఆఫ్ టైం లాగా ఏదో 21 days ఇదేదో క్రాష్ కోర్స్ లాగా అలా అనుకోవడానికి లేదండి సో హెల్తీగా ఉండడం అనేది ఒక మనకి రొటీన్లో భాగం అంతే మన లైఫ్ టైంకి మన హెల్తీగా ఉండడం అనేది అవసరం కాబట్టి సో దాని తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి సో మన ఏదో ట్యాబ్లెట్ వాడినట్టు ఇలా హెల్తీ ఫుడ్ ఇన్ని డేస్ తీసుకుంటే సరిపోతుంది లేదా వర్కౌట్ ఇన్ని డేస్ చేస్తే తగ్గిపోతుంది అలా అనుకోవడానికి లేదు ఈ ప్రాబ్లమే కాదు ఇన్ఫ్యాక్ట్ ఏ ప్రాబ్లంకైనా మనం హెల్తీగా మెయింటెనెన్స్ చేసుకునే అవసరం ఏ మెడిసిన్స్ ఇచ్చినా అది కొంతకాలమే ఇస్తారు ఏదైనా డైట్ తోటే మనం సెట్ చేసుకోవాలి కాబట్టి సో మంచి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే మన అంత ప్యానిక్ అయ్యేంత సీరియస్ ప్రాబ్లం అవ్వకుండా కూడా మనం చూసుకోవచ్చు సో మరి ఇవాళ మనం ఎలాంటి రెసిపీ చేసుకోబోతున్నాం ఇవాళ మనం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుంటున్నాము ఇవాళ మనం రాగి దోశ చేసుకుందాం రమ్య ఓకే సో మనం రాగి దోశ చేసుకోబోతున్నాం మరి దీంతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే అది ప్రిపేర్ చేసుకుంటూ తెలుసుకోవాలి మరి రాగి దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం రాగి దోశకి కావాల్సిన పదార్థాలు రాగి పిండి దోశ పిండి పచ్చిమిర్చి పేస్ట్ వాల్నట్ పేస్ట్ కరివేపాకు పేస్ట్ నెయ్యి ఉప్పు రాగి దోశకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి మనం స్టార్ట్ చేసుకుందాము సో మనం మిక్స్ చేసుకుందామా ఫస్ట్ రమ్య ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాం మిక్సింగ్ బౌల్ ఫస్ట్ మనం ఇందులో దోశ పిండి వేసుకుందాం రమ్య ఓకే నెక్స్ట్ వాల్నట్ పౌడర్ మనం వాల్నట్స్ కూడా కొంచెం బ్రెయిన్ హెల్త్కి కానీ లేదా మంచి యాక్టివ్గా ఉండడానికి కూడా వాడుకుంటాం కదా నెక్స్ట్ ఇందులో నేను ఆల్రెడీ స్ప్రౌట్ చేసి పెట్టుకున్న రాగులు ఉంటాయి కదా దాన్ని లైక్ ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టాను ఓకే దాన్ని మనం యాడ్ చేసుకుందాము ఒక 3 teaspoons తీసుకుంటున్నాను లమ్స్ లేకుండా ముందే మిక్స్ చేసి యాడ్ చేసేసుకుందాం ఓకే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం సో మనం ఎప్పుడు ఏదో రాగితో కలుపుకున్నా మనం ముందే మిక్స్ చేసి పెట్టుకుంటాం కదా ఉండలు కట్టకుండా సో ఇలాగే చేసేసుకోవచ్చు సో మన రాగి తీసుకోవడానికి రీజన్ ఏంటి రాగి తీసుకోవడం వల్ల లైక్ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా అది రాకుండా ప్రివెంట్ చేస్తుంది అండ్ ఈవెన్ చాలా మందికి చిన్న దగ్గర హెయిర్ గ్రోత్ ఉంటుంది లేకుంటే యాక్నే ఉంటుంది ఇక్కడ మొత్తం డార్క్ స్పాట్స్ ఉంటుంటాయి ఆ డార్క్ స్పాట్స్ లేకుండా ప్రివెంట్ చేయడానికి రాగి హెల్ప్ అవుతుంది అండ్ మనకు తెలిసింది ఇది కాల్షియం కూడా చాలా మంచి సోర్స్
మనం మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తున్నాము. సో కాల్షియం సోర్స్ ఉండే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్స్ నేను తీసుకుంటున్నాను అనమాట ఇందులో. ఈవెన్ మనం కరివేపాకు పొడి తీసుకున్నాము, వాల్నట్ తీసుకున్నాము, రాగి తీసుకున్నాము, ఇవన్నీ మంచి కాల్షియం రిచ్ ఫుడ్ కూడా, దానికోసమని నేను తీసుకున్నాను. ఓకే. సో మనకి రాగులు కూడా చాలా అంటే దీంట్లో ఈ బెనిఫిట్స్ అనే కాదు, యూజువల్గా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కూడా కాబట్టి సమ్మర్ టైంలో ఎక్కువగా రాగి జావా తీసుకోవడం అలాంటివి బాగా ఫేమస్గా అనిపిస్తుంటుంది. ఇది కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి ఎక్కువగా సమ్మర్లోనే తీసుకుంటూ ఉంటారు కదా. సో సమ్మర్లో ఇది ఎలా హెల్ప్ అవుతుంది? ఇది యాక్చువల్లీ లైక్ బాడీ కూలింగ్కి ఉంటుంది కదా, ఈవెన్ రాగి జావా తీసుకోవడం వల్ల ఒక ఇన్స్టాంట్ సోర్స్ ఉంటుంది అనమాట ఎనర్జీకి. లైక్ ఇన్స్టాంట్గా ఎనర్జీ రావడం కానీ, అండ్ మెయిన్గా ఈజీ టు కుక్ కూడా, అండ్ హీట్ బాయిల్స్ ఇలాంటివి లేకుండా కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఈ ప్రాబ్లం లైక్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం రాగి తీసుకోకూడదు, వేరే వాళ్ళందరూ తీసుకోవచ్చు రాగి అనేది. ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా రాగి తీసుకోకుండా ఎప్పుడో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇది కూడా మిక్స్ చేసేసాను, ఇది యాడ్ చేసుకుందాము. యా రమ్య, ఇందులో యాడ్ చేసిద్దాము. నెక్స్ట్ ఇందులో కరివేపాకు పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్. సో మనం దీనికి వేరే చట్నీ కూడా అవసరం ఉండదు, అన్ని మనం దీంట్లోనే వేస్తున్నాం. అవును, అంటే లైక్ క్యాలరీస్ రిస్ట్రిక్ట్ చేయడానికి అని చెప్పేసి నేను అన్ని ఇందులోనే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు. సో నువ్వు అది మిక్స్ చేసేలోపు ప్యాన్ పెట్టైనా రమ్య పెట్టేసేయండి. ఓకే. సో మనము బ్రేక్ఫాస్ట్కి మామూలుగా ఆఫెన్గా తీసుకోవచ్చు నాకు తెలిసి రెసిపీ కదా. రెగ్యులర్గా తీసుకోవచ్చు, అంటే లైక్ వేరే దోశ వాటితో కంపేర్ చేస్తే చట్నీలో మనం యాడ్ చేసే క్యాలరీస్ మనం ఇక్కడ వాల్నట్స్ ఇంకా కరివేపాకు పేస్ట్ అవన్నీ ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాము. సో అక్కడ ఉన్న క్యాలరీస్ ఇక్కడ కవర్ అయిపోతాయి. సో ఇందులో సపరేట్ చట్నీ కూడా అవసరం లేదు. ఓకే. సో మిక్స్ అయిపోయిందా? యారమ్మ, దీన్ని మనం దోశలా వేసుకున్నాం. ఓకే. సో నేను వేస్తూ ఉంటాను, నువ్వు నేను అడిగిన దానికి ఛాన్సెస్ చెప్పు. ఆల్రెడీ ఏజ్కి దీనికి సంబంధం లేదు అనేసి అనుకున్నాము. సో అర్లీగా ఇప్పుడు మనకి పిల్లల్లో ఒక 12 years 10 to 12 years నుంచి ఇంకా పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది, అప్పుడే మెచ్యూర్ అవుతారు కూడా కాబట్టి. సో అంత ఎర్లీగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంత ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ లైక్ ఎక్కువగా ఉండదు. నార్మల్గా అయితే లైక్ ఎర్లీ 20s వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, లైక్ 18, 20 ఆ టైంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. ఓకే. అంటే ఆ టైంలోనే లైక్ ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. అలానే కంప్లీట్గా లైక్ అంటే ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అయిన మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన అమ్మాయికి రాదు అంటే ఇనిషియల్గా రాదు అని కూడా చెప్పలేము, వాళ్ళకు కూడా వస్తుండొచ్చు, కానీ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఓకే. సో కొంచెం నెయ్యి వేస్తున్నాం, కొద్దిగా వేసుకుందాము. సో అందుకనే పీరియడ్స్ మామూలుగా పిల్లలకి అప్పుడే మెచ్యూర్ అయిన తర్వాత కూడా వెంటనే మంచి హెల్దీ డైట్ అప్పటి నుంచి కూడా మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో ఏ కాంప్లికేషన్ కూడా రాకుండా ఉంటుంది. స్పెషల్గా అమ్మాయిల్లోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం, ఇంకొంచెం హెల్దీ ఫుడ్ ఇవ్వడం అనేది చాలా అవసరం. అలాగే కొంచెం క్యాలరీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, హెల్దీగా ఇవ్వాలి. ఎందుకంటే ఓవర్గా క్యాలరీస్ ఇస్తే దాంతో కొంచెం ఎక్కువ పుట్ ఆన్ అయ్యి ఇంకా డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి హెల్దీగా మంచి క్యాలరీస్, రిక్వైర్డ్ క్యాలరీస్, బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం చాలా అవసరం. అంటే మనం రెగ్యులర్ తీసుకున్న ఫుడ్లోనే కొద్దిగా ఆల్టరేషన్స్ తీసుకొని ఫుడ్ ఇస్తే సరిపోతుంది. అంటే ఓన్లీ పీసీఓడి ప్రాబ్లం ఉంది అని కాదు, అంటే రెగ్యులర్గా అయినా సరే ఆ టైంలో ఎక్కువ క్యాలరీస్ అవసరం అనమాట. అంటే మన ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఆ ఏజ్లో పిల్లలకి ఎక్కువ క్యాలరీస్ అవసరం. అండ్ లైక్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఏమైనా ఐరన్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది, అండ్ వాళ్ళ బాడీ కూడా వీక్ అయిపోతారు. సో అవన్నీ లైక్ మేనేజ్ చేసేలాగా మనం ప్రాపర్ ఫుడ్ ఇవ్వాలి. ఇది మనం దోశలాగా వేసేసుకుందాము. యా రమ్య. సో చూసారు కదండి, చక్కగా దోశలాగా మనం వేసేసుకున్నాము, రెడీ అయిపోతుంది. సో ఇలానే ఇంకొక 2 దోశలు కూడా వేసి రెడీగా పెట్టేసుకుందాం. ఓకేనా? సో మనం దోశలు రెడీ చేసేసుకున్నామండి. సో ఇది సెకండ్ దోశ, ఆఫ్ చేసేస్తాను స్టవ్. సో రాగి దోశ రెడీ అయిపోయింది, అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా వేసాం కాబట్టి. అవును, రైట్. మరి రాగి దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం.
రాగి దోశకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, దోశ పిండి, పచ్చిమిర్చి పేస్ట్, వాల్నట్ పేస్ట్, కరివేపాకు పేస్ట్, నెయ్యి, ఉప్పు. రాగి దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో దోశ పిండి, కలుపుకున్న రాగి పిండి, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు పేస్ట్, వాల్నట్ పేస్ట్, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత మిక్స్ చేసుకున్న పిండిని దోశలాగా వేసి రెండు పక్కల కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి దోశ రెడీ. రాగి దోశకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసి చెప్పేస్తాను. చాలా టేస్టీగా ఉంది. మామూలుగా ఇందాక మనం అనుకున్నట్టు మన చట్నీ వేరేగా అవసరం లేదు. సో అది యాడెడ్ క్యాలరీస్ అవుతుంది కాబట్టి చక్కగా ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా కరివేపాకు పేస్ట్ వేసాం కదా, దానివల్ల ఇంకా ఫ్లేవర్ చాలా బాగా యాడ్ అయింది. అండ్ రాగి వేసుకున్నాం. ఉత్తి రాగితో కూడా మనకు కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు కానీ నీట్గా రాదు. సో దోశల పిండిలోనే మనకు కొంచెం రాగి మిక్స్ చేసుకుంటే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ దోశల పిండి నుంచి వస్తుంది అండ్ రాగి కూడా మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ వస్తాయి. అండ్ ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది. హ్యాపీగా ఈ ప్రాబ్లం అనే కాదు, విడిగా కూడా బ్రేక్ఫాస్ట్కి ట్రై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ. థ్యాంక్ యూ రమ్య. సో మనం ఆల్రెడీ దీంట్లో అనుకున్నాం కాబట్టి ఈ వీక్లో ఇది ఇంత తొందరగా అయిపోయే టాపిక్ కాదు కాబట్టి సో నెక్స్ట్ వీక్ కూడా ఇదే చేయబోతున్నామా? అంటే చాలా మంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు కదా రమ్య. దీనికోసం లైక్ ఇంకొద్దిగా ఎక్కువ రెసిపీస్ ట్రై చేద్దాము అండ్ ఎక్కువ ఇన్ఫో కూడా మనం చెప్పుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, రాగి దోశ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడే వెళ్ళి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అయితే మనం ఈ వీక్ మొత్తం కూడా పీసీఓడి ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం అనుకున్నట్టే చాలామంది సఫర్ అవుతున్నప్పటికీ దీనికి తగ్గట్టు అవేర్నెస్ మనకి ఇంకా లేదు. అండ్ స్పెషల్లీ ఈ ప్రాబ్లంకి డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా రకరకాల రెసిపీస్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఇంకా చాలా విషయాలు కూడా తెలుసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మనం పీసీఓడి గురించే మాట్లాడుకోబోతున్నాం. సో నెక్స్ట్ వీక్ కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. Bye-bye.